నా పేరు భాస్కర్ అండి. ఇంతకుముందు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వ్యవసాయ రంగంలోకి అడుగులు వేయడం జరిగింది. 2.5 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాము. ప్రకృతి వ్యవసాయమే ఎంచుకున్నాము. ప్రకృతి వ్యవసాయం కంటే ముందు కూడా ఒక 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో దాని మీద కొంచెం అవగాహన పెంచుకొని పరిశోధన చేసి దాని మీద జ్ఞానాన్ని సేకరించిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలోకి అడుగడం మొదలుపెట్టాము. దానికంటే ముందు ముఖ్యంగా కుటుంబంలో వస్తున్న ఆరోగ్య సమస్యల్ని అధిగమించడానికి బయట మేము ఆర్గానిక్ పేరుతో కొన్న ఆహారం అంతా కలుషితం అని తెలుసుకున్న సమయంలో వ్యవసాయ రంగంలోకి దిగాలని నిర్ణయించుకొని వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది. దాని తర్వాత నేను ఒక్కడే తింటే లాభం ఏంటి, మిగతా వాళ్ళు ఎంతమంది మోసపోతున్నారు. సో ఈ మార్పు అనేది వ్యవసాయ రంగంలో వ్యవస్థాత్మకంగా పూర్తి స్థాయిలో రావాలి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి జరగాలనే ఉద్దేశంతో మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక 2 సంవత్సరాలుగా ఒక 900 మంది 1000 వరకు కూడా గ్రూపుగా ఫామ్ చేసి రైతుల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అలాగే మీటింగ్లో పెడుతూ ప్రకృతి వ్యవసాయంలో సక్సెస్ అయిన రైతుల్ని వాళ్ళకి నమ్మకం కలిగేలా వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలు వాళ్ళకి మీటింగ్లు పెడుతూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మేము ఈ రంగంలో ముందుకు వెళ్తున్నామండి. ఈ దేశంలో ఏ సమస్యను ముందుగా తీసుకున్నా కానీ అది వ్యవసాయ రంగానికి ముడిపడి ఉందండి. ఒకటి ఆర్థిక అభివృద్ధి అయినా కానీ, ఒకటి ఆరోగ్యానికి సంబంధించింది అయినా కానీ. సో ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ జీడిపి పెరగాలన్నా కానీ వ్యవసాయ రంగంలో ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలన్నిటినీ ప్రతి దానికి మూలం కూడా మనం తినే ఆహారం అండి. ఆ ఆహారంలో జరిగిన మార్పులే మనల్ని ఈరోజు శాసిస్తున్నాయి. కాబట్టి మన ఆహారాన్ని మన పూర్వ వైభవం తీసుకొచ్చినట్టయితే ఈ ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవండి, హాస్పిటల్ అవసరం కూడా ఉండదు. సో అందుకనే ఈ వ్యవసాయాన్ని ఎంచుకొని ఒక సామాజిక దృక్పథంతో, వ్యవసాయం అంటే ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక దృక్పథంతో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అక్కడక్కడ కొన్ని ఊర్లలో ఒక మోడల్ ప్లాట్స్ తయారు చేసి ఆ ఊర్లో ఆ రైతులకి అవగాహన కల్పించేటందుకు కానీ మేము స్టార్ట్ చేసామండి. ఒక చిన్న సన్నకారు రైతు కూడా పూర్తి స్థాయిలో అంటే కనీసం 20 నుంచి 30 వేలు నెలకి సంపాదించేలాగా కూరగాయల మార్కెట్తో ఎలా వరిని పండిస్తున్నారు, మిగతా ధాన్యాల్ని పండిస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో. కానీ కూరగాయలు అనేది ఎవరు చేయలేకపోతున్నారండి. ఎందుకంటే కూరగాయల్లో నిత్యం పని ఉంటుంది, కూలీల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము కూరగాయలని సెలెక్ట్ చేసుకొని అందులో రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలా, ఇప్పుడు పంట వచ్చేంత వరకు కొన్ని 6 నెలల పంటలు ఉంటాయి, కొన్ని 3 నెలల పంటలు ఉంటాయి. అలా కాకుండా రోజు నిత్యం ఆదాయం ఉండేలా రైతుకు మనం ఏదైనా మార్గం చూపించగలమో ఉద్దేశంతో మేము కూరగాయల డెమో ప్లాట్ని ఇక్కడ తయారు చేసామండి. ఇది ప్రస్తుతం గుండ్రాంపల్లిలో ఉన్నాము. సో ఇక్కడ నా మిత్రుడు నరసింహతో కలిసి ఈ వ్యవసాయాన్ని చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 10 రకాల కూరగాయలు వేసామండి. 10 రకాలు అంటే వారంలో 7 రోజులు. సో 7 రకాల కూరగాయలు మనకు సరిపోతాయి. సో 10 రకాల కూరగాయలు వేసాం మేము. అంటే ఇంకా 2 డేస్ బోనస్ కూడా, అంటే ఒకే రోజు 2 కూరలు తినాలనుకున్నా సరిపడే విధానంగా. సో 10 రకాల కూరగాయలు వేసాం. వారానికి సరిపోతుంది. ఒక రోజు 2 రోజులు కూడా మీరు డబుల్ అంటే వేరే రకం కూడా తినొచ్చు. ఆకుకూరలు కూడా దీంతో కలుపుకొని తినొచ్చు. ఇవన్నీ తింటే మీకు ఆరోగ్యం చేకూరుతుందండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైతే మనకు ఆరోగ్యానికి సమస్య మూలం ఎక్కడ మొదలైంది, మన పుట్టుకకు, మన నడవడికకు, మన ఈ దేహానికి మూలం ఎక్కడ ఉందంటే భూమిలో ఉందండి. ఆ మట్టిని పాడు చేసుకున్నాం మనం. పాడు చేసుకున్న మట్టిలో వ్యవసాయం చేసాం. ఆ పాడు చేసుకున్న మట్టిలో వ్యవసాయం చేయడం వల్ల మన ఆహారం పాడైపోయింది, మన దేహం పాడైపోయింది. కాబట్టి మట్టి నుంచే మళ్ళీ మొదలవ్వాలి. అందుకే మట్టిలోకి వచ్చామండి. ప్రకృతి వ్యవసాయం ముఖ్యంగా దేని మీద ఆధారపడుతుందంటే ప్రకృతి వ్యవసాయం. వ్యవసాయం ప్రకృతిలో భాగం, అంటే ప్రకృతిలో కలిసి చేయాలి. మనం వ్యవసాయాన్ని దాన్ని సపరేట్ చేసి చూడటం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు జీవ వైవిధ్యం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పక్షుల కిలకిల రావాలి. మీరు ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత పక్షులు గూళ్ళు పెట్టడం మొదలుపెట్టాయి. అన్ని రకాల జీవరాశులు ఇక్కడ తిరుగుతున్నాయి. అంటే సమస్త జీవరాశికి మనం అవకాశం పెరగడానికి కల్పించినప్పుడే మనిషి జీవితం మనుగడ అనేది సాగుతుందండి. ఒక మనిషి ఒక్కడే మనిషి బ్రతకాలనుకోవడం స్వార్థం. అన్ని జీవుల్ని బ్రతికించాలనుకోవడము అది ప్రకృతి ధర్మం. సో ప్రకృతి ధర్మాన్ని బట్టి నడుచుకునేదే ప్రకృతి వ్యవసాయం. సో ధర్మాన్ని ఆసరాగా తీసుకొని, అంటే ధర్మం కోసం చేసేదే ఈ ప్రకృతి వ్యవసాయం అండి. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా ఆవు పాత్ర ఎక్కువగా ఉందండి. ఆవు పాత్రని మనం ఎందుకు తీసుకుంటున్నామంటే పూర్వం నుంచి కూడా, ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఏ రకమైన జబ్బు వచ్చినా కానీ గోమూత్రంతో, గోమయంతో మనం బాగు చేసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ గోమాతను కాపాడుకుంటూ, భూమాతను కాపాడుకుంటూ మనం వ్యవసాయం చేసుకున్నట్టయితే మనకు అన్ని రకాల సిరులు వర్ధిల్తాయని మేము నమ్ముతున్నామండి. ఒక విధంగా సిరి అంటే ఏంటంటే నిత్యం పెరిగేది సిరి,
నిత్యం తరిగిపోయేది సిరి కాదండి. ఇప్పుడు ఒక గోమాతను పెంచుకున్నామంటే దాని నుంచి వచ్చే దూడలు, దాని నుంచి వచ్చే ఎద్దులు ఇవన్నీ పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే ఒక్క గోమాతతో మనం వందలు వేలు తయారు చేయొచ్చు. అలాగే భూమాత ప్రకృతి వ్యవసాయం ఎంచుకున్నట్టయితే భూమాత ప్రతి సంవత్సరం ఒక లెవెల్ దాని మ్యాక్సిమము థ్రెషోల్డ్ లెవెల్ వచ్చేంత వరకు కూడా దాని దిగుబడిని పెంచుతూ ఉందండి. అది మీరు ఎక్కడైనా గమనించవచ్చు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో. అంటే ఒక చెట్టుకు లిమిట్ ఉంటుంది, ఇంతవరకే దిగుబడి ఇవ్వగలదని. ఆ పూర్తి స్థాయి దిగుబడిని మనం తెచ్చే ప్రయత్నం చేసేది ఒక ప్రకృతి వ్యవసాయం ద్వారానండి. బయట నుంచి మనం దీనికి ఏ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇందులో ఖర్చు పెట్టాల్సింది ఏంటంటే కూలీల ఖర్చులండి. కూలీల ఖర్చులు ఒక్కటి పెట్టుకున్నామంటే వ్యవసాయం మొత్తం లాభసాటిగా, అంటే మనం పంట అమ్ముకునేటప్పుడు కూడా కూలీల ఖర్చులు ఎంత, నా కూలీ ఎంత, నాకు రావాల్సిన మినిమం లాభం ఎంత, ఈ బేరీజు వేసుకొని మనం పంటను అమ్ముకున్నట్టయితే ఇప్పుడున్న డబుల్ రేట్లకు కూడా అమ్మాల్సిన అవసరం లేదండి. మార్కెట్లో ఏ రేట్లు అయితే అమ్ముతున్నారో ఆ రేట్లకు అమ్మినా కానీ మంచిగా వ్యవసాయం చేసేవారు కూడా లక్షాధికారి కావచ్చని మేము పూర్తి స్థాయిలో నమ్ముతామండి. అది మేము ప్రూవ్ చేసే క్రమంలోనే ఉన్నాము. దీన్ని పూర్తి స్థాయిలో గ్రామం లెవెల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే 4000 ఎకరాల్లో వ్యవసాయం సాగుతుంది. కానీ ఎక్కడ కూడా రసాయన వ్యవసాయం చేస్తున్నారు తప్పితే ప్రకృతి వ్యవసాయం చేయట్లేదు. అంటే ఎంత స్థాయిలో ఇక్కడ ప్రకృతి వినాశనం అనేది జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఇప్పుడు రసాయన వ్యవసాయంలో అందరూ వేస్తున్నటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏదో పొలంలో వేస్తున్నాము, చెట్టుకి వేస్తున్నాము, చెట్టు బాగా వేయగానే గ్రీన్ కలర్లో కనిపిస్తుందని నమ్ముతున్నారు. కానీ అది ఎక్కడికి వెళ్తుంది అంటే మొక్కలోని ఆకులోని కణం ద్వారా మనకు వచ్చే పంటలోని కణం ద్వారా ఆ కణం యొక్క కొవ్వులో చేరుతుందండి. ఈ మనం తీసుకునే రసాయనము చేరి మన ఒంట్లోకి చేరుతుంది. మన ఒంట్లో కణానికి చేరి ఏమవుతుందంటే మన శరీర అభివృద్ధికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. అంటే ఒకటి సహజంగా వచ్చిన వస్తు ద్వారా వచ్చిన కణం ఏమవుతుందంటే మన బాడీలోని కణాలతోటి ఇంటరాక్ట్ జరిగి దేహం యొక్క పెరుగుదలకు సహకరిస్తుంది. ఇలా వచ్చిన కొవ్వు పదార్థాల ద్వారా వచ్చిన రసాయనం ఏం చేస్తుందంటే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో మన ఆహారంలోని ఆ కొవ్వు పదార్థము మన దేహానికి వ్యతిరేకంగా పనిచేస్తుందంటే మనని అనారోగ్యం వైపు నడిపిస్తున్నట్టు. సో మన దేహం పెరుగుతుందంటే ఆరోగ్యం వస్తుందని, మన దేహము తగ్గిపోతుంది అంటే పైకి చూపించడానికి బాగానే కనిపించదు, గ్లోరియస్గా కనిపించచ్చు, కానీ లోపల జరుగుతున్న రసాయన చర్యలు మనకు వ్యతిరేక దిశలో జరుగుతున్నప్పుడు అదేమవుతుందంటే అనారోగ్యానికి దారితీస్తుందండి. సో ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ మొక్క ఏ విధంగా అయితే గ్లో కనిపిస్తుందో ఆ ఆహారం తిన్నప్పుడు మన ఫేస్లో కూడా గ్లో కనిపిస్తుందండి. కానీ ఇంటర్నల్గా చూసుకుంటే చాలా మంచి వ్యక్తులు చూడడానికి చాలా బాగుంటారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇవన్నీ లోపల చర్య జరుపుతున్నాయండి. ఈ చర్య చాలామందికి తెలియదు. పొలంలో వేసాం, గ్రీన్ కలర్ వేసింది, 3 రోజులే కాగానే పొలం అంతా గ్రీన్ కలర్లో అవుతుంది. ఈ గ్రీన్ కలర్ని చూసి మురిసిపోతున్నాం. కానీ మన వాతావరణంలో చూసుకున్నట్టయితే 78% నత్రజని ఉంది. 78% నత్రజనిని ప్రకృతి మనకు మొక్కలకు అందించడానికి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుపోయి ఒక ఎరువు రూపంలో వేయాలనుకోవడం ఎంత మూర్ఖత్వం అండి. 78% ఉంది. మూర్ఖత్వం కాదా ఇది? ఆ మూర్ఖత్వం నుంచి దూరం జరగడమే ప్రకృతి వ్యవసాయం. సో వాటిని అందించే పని సూక్ష్మజీవులకు ఉంది. ఆ సూక్ష్మజీవుల్ని మనం చంపేసి మనం అందించాల్సిన అవసరం లేదు. ఎన్నో కోట్ల రకాల సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తున్నాయి. మనం ప్రేక్షకులుగా ఉందాం. దాన్ని మార్చాలనుకుంటే మనకే అపాయం. కాబట్టి ఈ రసాయన వ్యవసాయం నుంచి దూరంగా జరిగి ప్రకృతి వ్యవసాయంలోకి మనం అడుగులేస్తేనే ప్రకృతిలోని సమస్త జీవరాశిని మనం పెంపొందించుకోగలుగుతాం. సమస్త జీవరాశి బతికితేనే నీ మనుగడ, లేకపోతే నీకు మనుగడ లేదు. వాటన్నిటిని చంపి మనం బ్రతకాలనుకోవడం అవివేకం. అవి బ్రతికితే మనం బతుకుతాం. మనమే బ్రతకాలనుకుంటే అది అవివేకం, మనం ఉండలేం. మానవ మనుగడనే ప్రశ్నార్థకం అవుతుందండి. రైతులు పురుగు మందులు విచ్చలవిడిగా వాడుతున్నారండి. దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మద్యం తాగిన వ్యక్తి మానసిక స్థితి ఎలాగైతే దెబ్బతింటుందో ఈ పురుగు మందులు వాడినప్పుడు కూడా వాళ్ళ మానసిక స్థితి దెబ్బతింటుందండి. సో ఈ మానసిక స్థితి దెబ్బతినడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నారు. ఇలా కాకుండా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ పురుగు మందు చల్లుతున్నాం, కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయట్లేదు. గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఏపీలో జరిగిన సమావేశంలో ఒక నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే వైరస్ల మీద, బ్యాక్టీరియాల మీద ఎవరైతే పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త ఉన్నారో నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి, వాళ్ళు ఏం చెప్పారంటే ఒక సూక్ష్మజీవి మనిషి కంటే అత్యంత తెలివైనది అని. అంటే మీరు దాని మీద మందు జల్లినప్పుడు దాని ఆహార నియమాల్ని మార్చుకొని అది రోగనిరోధక శక్తి పెంచుకొని అది బాగా గట్టిగా తయారవుతుందన్నమాట. మీరు కొట్టే మందు పనిచేయదు. కొన్ని రోజుల వరకు పనిచేస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అది అనమాట.
అంటే దానికి ఉన్న తెలివి మనకు లేదు అని ఒక నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త మనం చెప్తున్నప్పుడు మనం ఎందుకు దీని మీద ఆలోచించట్లేదు? మనం నమ్మట్లేదు. మనం నిజంగా మనం చల్లే మందు గాలి ద్వారా పీల్చినప్పుడు మన మానసిక స్థితిని దెబ్బతీస్తుందా? నిజంగా తీస్తుంది. ఎందుకంటే ప్రతి పదార్థం మన ఒంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆహారం తిన్నాం, మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. మద్యాన్ని తాగాం, మన మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది. గాలిని పీల్చాం, ఇది కూడా శరీరంలోకి వెళ్తుంది కదా, ఇది కూడా మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. సో ఈ విధంగా రైతులు ఆత్మహత్యల వైపు ప్రేరేపించబడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి పురుగు మందుల జోలికి వెళ్ళకండి. సో ప్రతి పురుగును తినడానికి ఇంకొక పురుగు ఉంటుంది. ఆ జీవ వైవిధ్యాన్ని మనము మెయింటైన్ చేసుకున్నట్టయితే ఏ పురుగును తినడానికి ఇంకో పురుగు ఉంది. ఆ బ్యాలెన్స్ని, లైఫ్ సైకిల్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే పురుగు మందుల అవసరం ఉండదండి. అన్ని రకాల జీవుల్ని పెంచుకోండి. కొన్ని పురుగులు ఉంటాయి, వాటిని పిట్టలు తింటాయి. కొన్ని పురుగులు ఉంటాయి, అవి ఏంటంటే మొక్కలు తింటాయి. ఆ మొక్కల్ని తినే పురుగులు మరికొన్ని ఉంటాయి. సో ఇలా అన్ని రకాల పురుగుల్ని మనం అంటే జీవ వైవిధ్యాన్ని మన పొలంలో ఏర్పరచుకుంటే ఈ పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదండి. మనం ఒక పురుగు మందు కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు మంచి చేసే అంటే మిత్ర పురుగులు ఏవైతే ఉంటాయో పొలానికి అవసరమయ్యే ఆ పురుగులు చనిపోతున్నాయి. సో దానివల్ల మరిన్ని రసాయనాలు వాడాల్సి వస్తుంది. మిత్ర పురుగులు చనిపోయినప్పుడు దాన్ని అవి దేన్నైతే మనం శత్రు పురుగుల పంటకు మనము అనుకుంటామో ఆ శత్రు పురుగుల్ని తినే మిత్ర పురుగులు ఉండవు. కాబట్టి మీరు పురుగు మందుల అవసరం వస్తుంది. దీనికి బదులు మన పొలంలో ఏం చేయాలంటే మిత్ర పురుగులు పెంచుకునే అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. దానికి చేయడానికి మనకున్న మార్గం ఏమిటి? ప్రకృతి వ్యవసాయం ఒక్కటే. సో ప్రకృతి వ్యవసాయం ఒక్కటే సమస్త సమస్యలకు మనకున్న మార్గం అండి. ప్రకృతి వ్యవసాయం అంటే ఇదేదో పెద్దగా కొత్త పేరు ఇచ్చేసి మనం ఏం చేస్తుంది ఏం లేదు. ప్రకృతిని ఉన్నట్టుగా ఉంచేసి మనం దాంట్లో వ్యవసాయం చేసుకోవడమే ప్రకృతి వ్యవసాయం. అంతేగాని ఇది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవసాయం కాదు. పాలేకర్ ఒక్కరే ఉన్నారు, ఆయనకి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇటువంటివి అలా చూడకుండా ఏంటంటే వ్యక్తికి సంబంధించింది కాదు. ఒక వ్యక్తి అన్నీ వదిలిపెట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవ కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి చేస్తున్నాడంటే మనం దాంట్లోంచి మంచి వెతుక్కోవాలి, కానీ చెడు వెతుక్కునే ప్రయత్నం చేయొద్దండి. సో కాబట్టి మనకు ఇప్పుడు ఎన్ని రకాల వ్యవసాయాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి కూడా ప్రాముఖ్యతని ఏ జీవి కూడా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయలేదండి. దేనికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది. కాబట్టి మనకు వేదాల నుంచి అయినా 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడైతే మనకు వ్యవసాయం ఆరంభమైందో ప్రధాన వృత్తిగా, అప్పటి నుంచి కూడా గోవుకు ప్రాధాన్యత ఎందుకుందంటే మనకు ఇప్పుడున్న శాస్త్రవేత్తల కంటే ఎక్కువ శాస్త్రవేత్తలు మన ఋషులు. సో వాళ్ళకి అన్నీ తెలిసే గోవుని ప్రధాన జీవిగా మన వ్యవసాయానికి అనుసంధానం చేసి మన ఆరోగ్యాలకు అనుసంధానం చేసి మనకు ముందు తరాలకు అందించారు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం భారతీయ ధర్మం. మన సంస్కృతి, మన ఆరోగ్యం, మన దేశ జీవన విధానాన్ని కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గం అండి. కాబట్టి ఇందులో అపోహలు మరి కొన్ని పెట్టుకోకుండా గో ఆధారిత వ్యవసాయం అనుకోండి, మీరు ప్రకృతి వ్యవసాయం అనుకోండి, ఏదైనా అనుకోండి, పాడి పంట ఇది ఉంటేనే వ్యవసాయం. పాడి లేకుండా పంట చేయకండి, దానికి అర్థం లేదు. ఇప్పుడు సమాజంలో మనం చూసుకున్నట్టయితే ఎన్నో రకాల విద్యా కోర్సులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ అని రకరకాలుగా ఐటీ జాబ్లని ఇవన్నీ వస్తున్నాయి. సో మొత్తం చూసుకున్నట్టయితే కనీసంగా ఒక ఇంజనీరింగ్ విభాగంలోనే 4 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటికి వస్తున్నారు. వాళ్ళకెవరికి కూడా ఉద్యోగాలు లేవు. వీళ్ళంతా ఏం చేస్తారు? ఉద్యోగాలు లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల వెంబడి. వ్యవసాయం చేసుకోలేక, వ్యవసాయం అంటే ఒక నామోషి అనే స్థాయికి వచ్చారు. కానీ వీళ్ళందరూ కూడా రేపు కోట్లు సంపాదించిన స్థానానికి చేరుకున్న తర్వాత చివరికి ప్రతిరోజు 3 పూటలు తినాల్సింది ఆహారం అండి. ఆ ఆహారాన్ని పండించే రైతు లేనంత వరకు ఈ భారతదేశ మనుగడ ఎలా కొనసాగుతుందండి? కాబట్టి ఇప్పుడున్న యువత మరొకసారి ఆలోచించుకొని వ్యవసాయ రంగం వైపు అడుగులు వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదే అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. వ్యవసాయం, యువత ఇవి 2 కలగలిసి నడిస్తేనే రేపటి భవిష్యత్తుకి మన మార్గాన్ని వేయగలుగుతామండి. ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో వ్యవసాయ రంగంలో ఆల్రెడీ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, లేదంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ తర్వాత వ్యవసాయ తరం అనేది అంతరించిపోతుందేమో అనే భయంకరమైన పరిస్థితి ఉందండి. కాబట్టి ఇప్పుడున్న యువత ఇందులోకి వచ్చి ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే ఉన్నారో 40 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొంది వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తేనే మన దేశ మనుగడ. లేదంటే మళ్ళీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉండాల్సిందే. ఆహారం ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఒక ట్యాబ్లెట్, దాహం వేసినప్పుడు మరొక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఎంతమంది వ్యవసాయంలోకి వస్తున్నారు,
ప్రతి ఒక్కరూ ఇంజనీరింగు, మెడిసిను, లేదంటే ఐటీ జాబు, లాయరు ఇవేనా? వీటన్నిటిని మించిన ఒక ప్రధాన వృత్తి ఉంది. మనిషిని బ్రతికించాలి, రోజు 3 పూటలు అన్నం పెట్టాలి, కూరగాయలు అందించాలి. ఇదొక వృత్తి. సో దీన్ని ఎందుకు ఎంచుకోవట్లేము? ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా రైతు బాగుపడాలంటే ప్రభుత్వం నుంచి 2 సహకారాలు అందితే చాలండి. ప్రతి ఒక్క రైతు కూడా ఆర్థికంగా నిలదొక్కుగలుగుతాడు. ముఖ్యంగా ఏంటంటే, ఒకటి ఆవుని అందించగలగడం. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో రసాయన ఎరువులకు కానీ, మిగతా వాటికి కానీ సబ్సిడీలు ఇస్తున్నారో అవన్నీ మాకేం అవసరం లేదండి. మేము వాళ్ళ మీద ఆధారపడదలుచుకోలేదు. ప్రతిసారి కొనడం, ఈసారి బస్తా కొంటే వచ్చేసారి 2 బస్తాలు కొనాల్సి వస్తుంది. ఈ అవసరం మాకొద్దు. ఒక్కసారి మాకు ఆవు ఇచ్చేయండి, సరిపోతుంది, మేము చూసుకుంటాం, మేము చేసుకోగలుగుతాం. రెండవది ఏంటంటే, మేము పండించిన పంటకి ధర ఉండాలండి. ఈ 2 అందించండి. మీ నుంచి రుణమాఫీ మాకు అవసరం లేదు, మీరు ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనం ఏంటంటే, లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీరు ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం లేదు, నీటిని పంపించాల్సిన అవసరం లేదు. మేముగా ఒక స్వయం ఆర్థిక శక్తిగా ఎదగగల సత్తా మా దగ్గర ఉందండి. మీరు చేయవలసిందల్లా ఒక ఆవును అందించండి. రెండవది, మేము పండించిన పంటకు మద్దతు ధర అందించండి. ఇది చాలండి. ఇవి 2 అందిస్తే మీరు ఆరోగ్య బీమా పథకాలు కూడా మనుషులకు అందించాల్సిన అవసరం లేదు. వాటి సంగతి మేము చూసుకుంటాం. మేము మంచి ఆహారం అందిస్తాం, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు ఆరోగ్య బీమా పథకాలు కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. సో ఇన్నాళ్ళుగా మనం ఈ భూమిని వినాశనం చేసుకున్నాం కాబట్టి, భూమిలో ఉన్న సమస్త జీవరాశిని, అంటే ఇప్పుడు సూక్ష్మజీవులు రాసిన కోట్ల సూక్ష్మజీవుల్ని మనం నాశనం చేసుకున్నాం రసాయన ఎరువులతో. వాటిని పునరుద్ధరించుకోవాలి. సో దానికోసం మనం వేసేదే జీవామృతం. జీవామృతం అంటే ఎరువు కాదండి, ఇదొక పెరుగులోకి తోడు లాంటిది. సో ఈ సూక్ష్మజీవులన్నిటిని పెంపొందించుకోవాలి. ఇప్పుడు మన పొలంలో లేవు, అడవిలో ఉన్నాయి. అడవిలోంచి తెచ్చుకొని పొలంలో పెంచుకోవటమే మనం చేయాల్సిన ముఖ్య కర్తవ్యం అనమాట. సో దానికోసం మనం జీవామృతం రెగ్యులర్గా 21 రోజులకు ఒకసారి, ఇప్పుడు 21 రోజులకు ఎందుకు ఇస్తున్నామంటే, మనము ఇందులో పెరిగే సూక్ష్మజీవుల రాశి వాటి యొక్క జీవితకాలం ఏంటంటే 21 రోజు అనమాట. సో 9 నుంచి 12వ రోజుల వరకు వాటి ఉత్పత్తి అధికంగా ఉంటుంది. సో 9 నుంచి 12 రోజుల వరకు వాటి ఉత్పత్తి అధికంగా జరుగుతుంది కాబట్టి, ఈ 9 నుంచి 12 రోజుల్లో చూసినట్టయితే మొక్కకు కావాల్సిన పోషకాలు అధికంగా అందుతుంటాయి. సో మళ్ళీ రెస్టింగ్ స్టేట్లోకి వెళ్తుంది 21 రోజుల తర్వాత. కాబట్టి ప్రతి 21 రోజులకి లేదంటే 20 రోజులకి మీకు వీలు ఉంటే 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని ఇచ్చుకున్నట్టయితే, ఒక మెత్తటి భూమిని మీరు దున్నడానికి అవసరం లేనటువంటి భూమిని మీరు తయారు చేసుకోవచ్చు. ఒక ట్రాక్టర్ అవసరం లేదు, కనీసం దున్నడం కూడా అవసరం లేదు, ఎద్దుల్ని కూడా మనం బాధ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా విత్తనం పెట్టుకొని వ్యవసాయం చేయొచ్చు. సో దాన్ని ప్రూవ్ చేసే క్రమంలో మేము ఉన్నామండి. కొంచెం సమయం పడుతుంది మాకు. ఇన్నాళ్ళుగా మనం 40 ఏళ్ళుగా భూమిని పాడు చేసుకుంటూ వచ్చాం కాబట్టి, సో 1 రోజులో 2 రోజుల్లో అయ్యే పని కాదు. ఒక 2 సంవత్సరాలు మేము దీన్ని గడువుగా పెట్టుకొని మేము అది ప్రూవ్ చేసే క్రమంలో ఉన్నామండి. దున్నకుండా వ్యవసాయం చేయాలి, అది మా ముందున్న లక్ష్యం అండి. సో నా ఆహారం కోసం నేను ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చానండి. నేను తినేటప్పుడు నా మనసులో చాలా బాధ కలిగింది. అసలు మనం తెలియకుండా దేశ భవిష్యత్తుని ఎవరి చేతిలోనే పెట్టాము. దాన్ని మార్చుకోవడం కోసమని నేను వ్యవసాయం చేసేటప్పుడు నాతో పాటుగా ఒక 10 మందికి పెట్టగలుగుతాను. సో అదే ఇలా ఒక 100 మంది రైతుల్ని మార్చుకున్నాం అనుకోండి, కనీసం 5 నుంచి 10,000 మందికి వాళ్ళు కూడా మంచి ఆహారాన్ని అందించగలిగే స్థాయికి వస్తారు. సో ఈ ఉద్దేశంతో రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి మేము కొన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తూ దానికోసం ఒక గ్రూప్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నామండి. ప్రస్తుతం దాంట్లో 1000 మంది ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం అనే గ్రూప్ అండి, టెలిగ్రామ్ అప్లికేషన్లో ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్ మీద కానీ, లేకపోతే ఇప్పుడు మొబైల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, వీళ్ళ అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే కనీసం చదువుకొని రైతులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతుంటారు. వాళ్ళకి మేము మాకు తెలిసిన మేరలో వాళ్ళకి సమాధానాలు ఇస్తాం. అంటే ప్రకృతి వ్యవసాయంలో ఏ సమస్య వచ్చింది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది ఫోన్ ద్వారా నేను అందిస్తుంటానండి. సో కాబట్టి కొంతమంది మొబైల్ వాడడం తెలిసిన వాళ్ళేమో దాంట్లో సమాధానాలు ఇస్తుంటారు. మొబైల్ వాడడం తెలియని వాళ్ళు మాత్రం జస్ట్ కాల్ చేసి మమ్మల్ని అడుగుతుంటారండి. దాని ప్రకారం మేము వాళ్ళకి సమాధానం ఇస్తూ ఏంటంటే, ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఒక చిన్న ఆపే ప్రయత్నం చేస్తున్నామండి. సో ప్రస్తుతానికి 1000 మంది, ఈ 1000 మంది గ్రూప్లో యాక్టివ్గా ఉన్నారు. ఈ 1000 మంది కంటే మరో 1000 మంది కూడా మొబైల్ వాడడం తెలియని వాళ్ళు రైతులు, అంటే పూర్తి స్థాయి రైతులు, చిన్న సన్నకారు రైతులు మాకు అందుబాటులో ఉన్నారండి. సో వీళ్ళని మేము రెగ్యులర్గా వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతో ప్రకృతి వ్యవసాయంలోకి పూర్తిగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళలో పూర్తి స్థాయి మార్పు వచ్చిందండి. అంటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడింది, వాళ్ళ భూమిలో వాళ్ళు తేడాలు గమనించగలుగుతున్నారు.
కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకం క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇంకొక 10 మందిని తయారు చేస్తారు. సో ఇలా మేము తీసుకున్న చిన్న అడుగు నా ఆహారంతో మొదలయ్యి కనీసం 1,00,000 మంది కన్నా పెట్టగలమా అని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజల నుంచి అవగాహన ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మిక్స్డ్గా ఉందండి. ఒకటి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళే ఇందులోకి మొదటగా వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయిలో దిగిపోతున్నారు. రెండవది వచ్చేసిందంటే ఇప్పుడు యువత ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో ఆర్గానిక్ మార్కెట్ పేరుతో డబుల్ రేట్లు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తున్నారు కదా. సో వీళ్ళంతా ఏంటంటే కొంతకాలానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదంటే ఒక మంచి పరిణామం కింద నేను దాన్ని చూస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే వ్యాపార దృక్పథంతో వచ్చినవాడు వ్యవసాయ రంగంలో మనలేడండి. సో వ్యవసాయం ఒక జీవన విధానము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో ఉండగలుగుతారు. సో మాకు వచ్చే దాంట్లో 100 మందిలో ఒక 10 మంది ఖచ్చితంగా వ్యాపార దృక్పథంతో వస్తారు. ఈ వ్యాపార దృక్పథంతో వచ్చిన వాళ్ళు ఒక సంవత్సరంలో తిరిగి వెళ్ళిపోతున్నారు. మంచి పరిణామం అది, మేము అదే కోరుకుంటున్నాం. సో మిగతా 90 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయి రైతులండి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు. సో వాళ్ళ కోసమే మా ఈ ప్రయోగం. ఇంతకుముందు ప్రజలంతా టీవీ మీద ఆధారపడేవాళ్ళు అంటే టీవీనే ఒక మీడియా, టీవీ కానీ ప్రింట్ మీడియా కానీ. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక మీడియాగా తయారయ్యారు. సో దాన్ని మనం ఉపయోగించుకొని మీడియాని చెడుగా కాకుండా ఒక మంచి ప్రయత్నం కోసం వాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఫేస్బుక్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఏంటంటే ఎక్కువ మందికి చేరవేస్తున్నాం ఈ సమాచారాన్ని. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే నేను కొంచెం ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండటం వల్ల ఐటీ మీద ఉన్న అవగాహనతోటి కొంచెం సోషల్ మీడియా టెక్నాలజీని ఎక్కువగా వాడుకొని అవగాహన పెంచే పనిలో ఉన్నానండి. ఇది ఒక ఎత్తు అయితే అంటే మేము ఒక 10% దానికి కేటాయించాం. 90% మాత్రం ఏంటంటే రైతుల క్షేత్రాల్లో తిరుగుతూ పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే చదువుకోకుండా ఉండి ఊళ్ళలో పల్లెటూరులో యువతని 10% కింద కన్సిడర్ చేశాము. మిగతా 90% ఆల్రెడీ పొలాల్లో ఉన్న వాళ్ళని ముఖ్యంగా మార్చుకోవాలి మనం. ఇప్పుడు ఎందుకంటే యువత కొంచెం ఆవేశంతో రావచ్చు, వాళ్ళు అనుకున్నది దొరకపోయేసరికి మళ్ళీ తిరుగుబాటు పట్టవచ్చు. అది కాకుండా యువతను మలుచుకుంటూనే ఉన్న రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో 90% మంది రైతులు అంటే ఊళ్ళో పనిచేస్తున్నామండి. ఒక 10% మాత్రం సోషల్ మీడియాకి, టెక్నాలజీకి దాని ద్వారా నడిపిస్తున్నామండి. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రాకముందు కనీసం ఒక 2 నుంచి 2.5 సంవత్సరాలు నేను పూర్తి స్థాయిలో పరిశోధన చేశానండి. పరిశోధన చేసి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చే ముందు కుటుంబంలో చాలా సమస్యలు ఎదురయ్యాయండి. అంటే కుటుంబాన్ని ఒప్పించుకోవడం అనేది చాలా పెద్ద సమస్య ఈ రోజుల్లో. ఎవరు ఒప్పుకోవట్లేదు. అంత మంచి జాబు దానికోసం ఇప్పుడు అందరూ జాబుల కోసం, కొంతమంది ఏమో జాబులు రావట్లేదని బాధపడుతున్నారు. సో ఉన్నవాళ్ళు జాబులు కాకుండా వ్యవసాయంలోకి రావాలనుకోవడం ఏంటి అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. కుటుంబ ప్రోత్సాహం లేకుండా ఏ పని కూడా మనం చేయలేనండి. అందుకనే పూర్వం కూడా అన్నారు, ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలంటారు. సో ముందు ఇంట్లో గెలవడం కోసం ప్రయత్నించాలండి. ఇంట్లో వాళ్ళకి అర్థం చేసే పని చేయాలి. దానికోసం నేను ఏం చేశానంటే పొలంలో ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాను. చిన్న భాగాన్ని తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేసి వాళ్ళకు నిరూపించానండి. సో వాళ్ళలో మార్పు అక్కడ మొదలైందండి. సో చిన్న భాగం తీసుకోండి, మీరు పూర్తి స్థాయిలో కాకుండా ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు తీసుకోకండి, ఒక 1/4 ఎకరం తీసుకోండి. 1/4 ఎకరంలో వేసి వాళ్ళకి ఆ మార్పు చూపించండి. చూపించిన తర్వాత మీరు మొదలుపెట్టండి. అయితే నేను ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత మా ఊర్లో కానీ చుట్టుముట్టు కానీ మా రిలేటివ్స్లో కానీ అందరూ ఏమన్నారంటే, ఇప్పుడు ఇంత చదువుకున్నాడు, జాబ్ చేశాడు, దాని తర్వాత ఏదో పిచ్చి పట్టింది, వచ్చి చెట్లు గట్లని తిరుగుతున్నాడు, ప్రకృతి వ్యవసాయం అంటున్నాడు, ఆవు పేడ అంటున్నాడు, ఆవును పట్టుకొని తిరుగుతున్నాడు. ఇలా అంటే రకరకాలుగా అంటే మీరు ఒక మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. సో ఆ సమస్యల్ని దాటుకొని వెళ్ళినప్పుడే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. సో సమస్యల్ని పక్కన పెట్టి ముందుకు నడిచేయాలండి. మీ గమ్యం మీకు క్లారిటీ ఉంటే మీరు ఆగకుండా ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ప్రకృతి వ్యవసాయాన్ని మించిన మరో వ్యవసాయం లేదండి. సో అది మీ గమ్యం అయితే ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకెళ్ళండి. ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు మీరు నిలదొక్కగలిగితే అక్కడి నుంచి మీ భవిష్యత్తు అంతా బాగుంటుందని నేను పూర్తి స్థాయిలో నమ్ముతానండి. ప్రకృతి వ్యవసాయంలోకి ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే ముఖ్యంగా ఏంటంటే వ్యాపార దృక్పథం ఉంటే మాత్రం దాన్ని పక్కన పెట్టేయండి. అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాలు మీకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి టైం పడుతుందండి. వ్యాపార దృక్పథం ఉంటే దాన్ని పక్కన పెట్టేసి నేను శ్రమ ఓపికను నమ్ముకొని ఇందులోకి రాగలుగుతాను, నేను ప్రకృతి అంటే నాకు ఇప్పుడు మనం బతకాలంటే ప్రకృతి బతకాలి, దాన్ని బ్రతికించుకుంటాను, అలాగే నా ఆరోగ్యం బాగుండాలనుకుంటే ఇందులోకి రండి. అంతేగాని ఇది ఇప్పుడు ఏదో ఆర్గానిక్ భూమి ఉంది కదా, మార్కెట్లో దీన్ని డబుల్ రేట్లకు అమ్ముకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు మాత్రం ఇందులో మనలేరండి.
ఇది ఆల్రెడీ చూస్తున్నాం మేము. వచ్చిన వాళ్ళంతా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మంచి పరిణామం అండి. నేను అంటే ఏదైతే కోరుకున్నానో ఇది జరగాలి నేను. ఎందుకంటే వాళ్ళు కనుక వచ్చారంటే దీన్ని వ్యాపార దృక్పథంతో చూసారండి. సో భారతదేశం ఇంత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా, ఇన్ని దాడుల తర్వాత కూడా కొన్ని విలువలతో బతుకుతుందంటే దానికి కారణం కేవలం వ్యవసాయం అండి. వ్యవసాయం, రైతు దగ్గర ఉన్న విలువలు. సో రైతు బ్రతికి 10 రకాల కుల వృత్తుల్ని బ్రతికించేవాడండి ఇంతకుముందు. సో ఇటువంటి విలువలు ఉన్న ఒకే ఒక వృత్తి ఏదంటే అది వ్యవసాయం. దాన్ని వ్యాపార దృక్పథంతో చూసి దాన్ని రెండు లింక్ చేయకండి. అలా లింక్ చేస్తే వ్యాపార విలువలు దీనికి ఆపాదించారంటే వ్యవసాయం యొక్క విలువ పోతుందండి. భారతదేశం యొక్క ఉనికి విలువ అండి. ఆ విలువలు మనం పోగొట్టుకుంటే భారతదేశం ఒక ఆర్థికంగా ఎదిగే దేశం అవుతుంది, కానీ విలువలతో ఎదిగే దేశం అవ్వలేదండి.